హలో ఫిష్ లవర్స్! ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఎప్పుడు బోరింగ్‌గా సేలింగ్ వీడియోసే ఏం చేద్దాంలే అని చెప్పి, ఈరోజు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని చెప్పి మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఇలాంటి మంచి వీడియోస్‌ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజైతే ఓవర్‌ఫ్లోస్‌నైతే మనం పెట్టుకుందాం. సో, ఓవర్‌ఫ్లో అంటే ఏంటి అనంటే ఫర్ సపోజ్ అవుట్‌డోర్‌లో ఎవరైనా ట్యాంక్స్ పెడితే మనం ఏంటనంటే రైన్ వాటర్ అనేది పడుతుంటది. అంటే వర్షం పడుతుంటది. వర్షం పడినప్పుడు అది ఓవర్‌ఫ్లో మీద నుండి వాటర్ వచ్చేసి ఫిషెస్ అన్నీ దూకేస్తాయన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీ టబ్స్‌కి ఇలాంటి ఒక ఫైర్ ఇలా పెట్టేసి ఒక పుల్లకి గానీ లేదంటే ఐరన్ పుల్ల ఉంటది కదా! సో, అదైతే పెట్టండి. స్క్రూ డ్రైవర్ గాని పెట్టుకోవచ్చు. స్క్రూ డ్రైవర్ పెట్టేసుకొని మనమైతే హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకునే విధానం కూడా క్లియర్‌గా మీకు చూపిస్తాను. క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చూపిస్తాను. అండ్ ఇలా మనం ఓవర్‌ఫ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొత్త వాటర్ యాడ్ అవుతున్నప్పుడు ఇందు నుండి పాత వాటర్ అలా వెళ్ళిపోతుంటదనమాట ఇందు నుండి. అప్పుడు ఈ ట్యాంకు ఎప్పటికీ నిండదు. సో, ఎంత రైన్ పడినా నిండదనమాట. సో, మనం ఎక్కువ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటనంటే ఎంత హెవీ రైన్స్ వచ్చినా సరే ఈ ఓవర్‌ఫ్లోస్ అనేది పనికొస్తాయి. అండ్ ఇంకొక విషయం, ఇలా ఓవర్‌ఫ్లో పెట్టుకున్నప్పుడు ఇందులో గప్పీ బేబీస్ ఉంటే చాలా చిన్నవి కాబట్టి ఇందు నుండి వచ్చేస్తాయి. బట్ మీరు ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. అదేంటనంటే చిన్న పైప్ సెట్టింగ్ పెట్టుకొని, పైప్ పెట్టేసుకొని దానికి చిన్న వల లాంటిది గాని పెట్టుకున్నారంటే అందులో ఫిష్ బేబీస్ అయితే రావన్నమాట. కాకపోతే నేను డైరెక్ట్‌గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను బేబీస్‌ని సెపరేట్ చేసుకుంటాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్ రాదు. సో, ఎవరైతే సెపరేట్ చేసుకోము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక పీవీసీ పైప్ పెట్టేసుకొని ఆ పైప్ ఎంసీల్‌తోని సీల్ చేసేసి దానికి ఒక చిన్న వల లాంటిది పెట్టుకుంటే ఫిషెస్ అనేవి బయటికి రావన్నమాట. ఈ చిన్న హోల్‌తో పేరెంట్స్ అయితే బయటికి రావు. బట్ అంటే మనకి పెద్దవైతే బయటికి రావు. సో, చిన్న చిన్నవి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం జాలీతో తీసేస్తాం కాబట్టి ఇందు నుండి అయితే రావన్నమాట. ఎప్పుడు ఈ ఓవర్‌ఫ్లో అనేది ఇలా వస్తూ ఉండదు. ఓన్లీ వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇది ఇలా వస్తది. ఎందుకంటే అది ట్యాంక్ ఫుల్ అయిపోయి వస్తదనమాట. సో, అలా మనం అన్ని టబ్స్‌కి పెట్టేసుకోవచ్చు. సో, ఈ వీడియో నేను చాలా రోజుల క్రితమే చేశాను. సో, ఇది అప్డేట్ అనేది నేను రిలీజ్ చేయలేకపోయాను. ఈ మధ్య నేను వీడియో చూసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. సో, ఇలా మనం ఒక ఐరన్ రాడ్ గాని, ఐరన్ స్క్రూ డ్రైవర్ గాని తీసుకొని బాగా హీట్ చేసేసి మనం చుట్టుపక్కల 4 వైపులా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్నప్పుడు ఓవర్‌ఫ్లో అనేది ఉండదు. సో, ఓవర్‌ఫ్లో మనం పెట్టుకుంటేనే మన ఫిషెస్ అనేది సేఫ్ అనమాట. సో, మొత్తం నిండిపోయిందనుకోండి, అది మీద నుండి వాటర్ బయటకు వచ్చేసి పేరెంట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు ఇబ్బంది పడతారు. రైన్‌తో మెయిన్ ప్రాబ్లమ్ అదేని. సో, వర్షాకాలం అవ్వచ్చు, ఎండాకాలం అవ్వచ్చు, ఎప్పుడైనా సడన్‌గా రైన్ పడినప్పుడు మన ఇంట్లో లేనప్పుడు చాలా ఇబ్బంది అయిపోతాము. సో, అలా కాకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా హోల్స్ అనేవి ఇంపార్టెంట్. సో, ప్రతి ట్యాంక్స్ అవుట్‌డోర్ ట్యాంక్స్‌కి అయితే హోల్స్ అయితే పెట్టుకోండి. ఫ్రీజర్స్‌కి మాత్రం ఈ ఇదైతే పెట్టుకోండి. అంటే పీవీసీ పైప్ పెట్టేసి సో, పెద్ద హోల్ పెట్టుకోండి. ఎందుకనంటే మనకి ఫ్రిడ్జ్ ట్యాంక్ అనేది చిన్న చిన్న హోల్స్ నుండి వచ్చే వాటర్ అయితే అంత ఎక్కువ బయటికి రాదు. సో, పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే బయటకు వస్తదనమాట. 2, 3 మాక్సిమం అనేది పెట్టుకోవాలి ఫ్రీజర్ బాక్స్‌కి. అంటే అటొకటి ఇటొకటి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. లేదా సింగిల్‌దైనా పెద్దది పెట్టుకేసుకోవాలి. నేను ఈ టబ్స్ కాబట్టి చిన్న చిన్న హోల్స్ 4 సైడ్స్ 4 పెట్టుకుంటున్నా. చూసారా ఇలా ఓవర్‌ఫ్లో అనేది ఎక్కువ వాటర్ అనేది దాని నుండి బయటికైతే వచ్చేస్తుంటది. సో, ఇలా మనం హోల్ పెట్టుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, షార్ట్ అండ్ స్వీట్‌గా ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ ఆల్.